బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్‌లో 'అఖండ 2 తాండవం' సినిమాలో నటిస్తున్నాడు. వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన బాలయ్యకు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చి రికార్డులు కలెక్షన్ కురిపించిన 'అఖండ'కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య 2 వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య అభిమానులకు బోయపాటి ఓ మాస్ ట్విస్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే బాలయ్య ఈ సినిమాలో 2 షేడ్స్‌లో కాదు అభిమానులకు మాస్ ట్విస్ట్ ఇచ్చేలా మైండ్ బ్లోయింగ్ లుక్‌లో కనిపించనున్నాడట. ఈ రోల్ ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ కానుందని టాక్. త్వరలో ఈ సినిమా నుండి మొదటి పార్ట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ పూనకాలు తెప్పించే స్థాయిలో పార్ట్‌ను కంపోజ్ చేశాడట. బాలయ్య పుట్టినరోజుకి ఈ పార్ట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే 'అఖండ 2'తో అభిమానులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్స్ అందించేందుకు టీమ్ సిద్ధమవుతుంది. ఇక బాలయ్య అభిమానులకు మాస్ ట్విస్ట్ ఇచ్చే 3 లుక్‌లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం సీనియర్ నటి విజయశాంతిని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని, అది కూడా బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2'లో అని గట్టిగా వినిపిస్తుంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి. గతంలో బాలకృష్ణ, విజయశాంతికి జోడీగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కథానాయకుడు సినిమాతో మొదలైన వీరి ప్రయాణం 'ముద్దుల కృష్ణయ్య', 'ముద్దుల మామయ్య' వంటి గోల్డెన్ జూబ్లీ చిత్రాలతో పాటు 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్‌పెక్టర్' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల వరకు సాగింది. వీరిద్దరూ కలిసి దాదాపు 16 సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చివరిసారిగా 1993లో వచ్చిన 'నిప్పు రవ్వ' చిత్రంలో ఈ జంట కనిపించింది. 'అఖండ 2'లో ఒక పవర్‌ఫుల్ లేడీ పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం విజయశాంతిని తీసుకోవాలని బోయపాటి శ్రీను ఆలోచన చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జార్జియాలో జరుగుతుంది. అది కంప్లీట్ అయ్యాయి ఇండియాకి రాగానే విజయశాంతిని కలిసి ఒప్పించాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్లతో తీస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.